నిన్న బిగ్ బాస్లో పల్లవి ప్రశాంత్ విన్నర్ అయ్యాడు. ఆ ఆనందం కొద్దిసేపు ఉండుకోకుండానే జైలుకి వెళ్ళాడు. దానిపై మీ అభిప్రాయం? రైట్ సార్. మన తెలుగు రెండు రాష్ట్రాల ప్రజలు కూడా గమనించాలి. ఏంటంటే ఒక సామాన్యునికి సెలబ్రిటీ అయ్యే అవకాశం లేదు, తొక్కి పెడతారు అనేది. రాజకీయాలలో కానీ ఇండస్ట్రీలో కానీ ఎక్కడైనా సరే, ముఖ్యంగా ఇండస్ట్రీలలో ఏది ఫిలిం ఇండస్ట్రీలో కానీ సీరియల్ ఇండస్ట్రీ కానీ దేంట్లైనా కూడా సామాన్యునికి వెనకాల బ్యాక్ బోన్ లేకపోతే చాలా వరకు మీడియాలో చూస్తూనే ఉంటాం, బ్యాక్ బోన్ లేకపోతే తొక్కి పడేస్తారనేది. అదే వాస్తవం జరిగింది. బిగ్ బాస్ సీజన్ అనేది ఇప్పటికి 6 చూసినాం మనం. ఇది 7వ సీజన్. 7వ సీజన్ యొక్క సారాంశం ఏంటి? ఉల్టా పుల్టా. ఆ పేరులో ప్రకారంగానే ఉల్టా పుల్టా లాగానే సామాన్యుని బిగ్ బాస్ హౌస్లో తీసుకోవటము, విన్నర్ను చేయటము, విన్నర్ అయినటువంటి సంతోషాన్ని కొన్ని క్షణాలు కూడా ఉండకుండా జైలు పాలు చేయటం అనేది ఏదైతే ఉల్టా పుల్టా అన్నదో అదే రకంగా చేసిరనేది మాత్రం నిరూపితమైంది బిగ్ బాస్ 7 ద్వారా. సామాన్యునికి, ఒక రైతు బిడ్డనే కాదు, రేపటి నాడు ఒక ఆటో డ్రైవరు బిడ్డ కావచ్చు, క్యాబ్ డ్రైవర్ బిడ్డ కావచ్చు, లేదంటే వేరే కార్మికులు వాళ్ళ పిల్లలైనా కావచ్చు, ఎవరికైనా కూడా అవకాశం వచ్చిన తర్వాత ఇలాంటి పరిస్థితి వస్తుందా అన్న భయం అనేది వీళ్ళు కల్పించారు. వాస్తవానికి కూడా ఒక రైతు బిడ్డగా చెమటోర్చి కష్టపడి వీడియోలు చేస్తూ అక్కడ చేరుకోవాలనుకున్నటువంటి అతని ఒక కళని వీళ్ళు నీరుగార్చారయ్యా, తొక్కిపడేశారు. ఒక సామాన్య రైతు బిడ్డ అని వీళ్ళు జైలు పాలు చేసిరని అంటే దీంట్లో ఎంత రాజకీయం ఉంది, రాజకీయ కుట్ర ఉన్నదనేది ఆలోచన చేసుకోవాలి. ఇంకొకటి కూడా, నిస్వార్థపరుడైనటువంటి రైతు బిడ్డ అతను గెలుచుకున్నటువంటి ప్రైజ్ మనీ ఏదైతే ఉందో రైతులకే పంచిపెడతా అన్నాడయ్యా. ఇప్పటి వరకు కూడా బిగ్ బాస్ సీజన్లో 6 సీజన్లు విన్ అయినటువంటి ఎవరైనా కూడా నేను ఒక అనాథ శరణాలకి ఇస్తానా, లేకపోతే ఏవో ఒక విలేజ్ని అడాప్ట్ చేసుకుంటాను అనేది ఏది లేకుండా మా అమ్మ కళ, మా భార్య కళ, మా నాయన కళ, వాళ్ళ కళల్ని నేను నెరవేరుస్తానని చెప్పారే కానీ మేము సేవ చేస్తామని ఎక్కడ చెప్పలేదు. కానీ నిస్వార్థంగా రైతు కష్టము, కూలీల కష్టం తెలిసినటువంటి పల్లవి ప్రశాంత్ రైతులకే పంచిపెడతా అన్నాడు. దానికైనా కూడా మీరు ఆలోచన చేయకుండా దీంట్లో ముఖ్యంగా బిగ్ బాస్ 7 సీజన్ ఏర్పాటు చేసినటువంటి నిర్వాహకుల లోపం ఖచ్చితంగా కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. అక్కడ ఒక విన్నర్ అయినటువంటి ఎవరైనా కూడా బయటికి పోయినప్పుడు దానికి సంబంధించినటువంటి పోలీస్ పర్మిషన్లు కానీ ర్యాలీ కానీ ముందస్తుగా తీసుకొని ఏర్పాట్లు చేయాలి. గత 6 సీజన్లు మీరు చేశారు, మరి 7వ సీజన్లో ఎందుకు చేయలేదు? ఆ ప్రొటెక్ట్ ఎందుకు ఇవ్వలేకపోయారు? అంటే ఇతని మీద ఒక మచ్చబడాలి, ఇతని ఎదుగుదలను ఆపాలి, ఇతను ఫర్దర్గా సెలబ్రిటీ కాకూడదు, ఇతను ఒక ముద్దాయిలక నిలబడాలన్న ఆలోచన అనేది దీంట్లో కనిపిస్తున్నట్టు అనుమానం ఉన్నది. కాబట్టి పల్లవి ప్రశాంత్కు యావత్ తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క కార్మికుడు, ప్రతి ఒక్క రైతుల సోదరులందరూ కూడా పల్లవి ప్రశాంత్ పక్షాన నిలబడతారు. అదే న్యాయం జరిగేటట్లు ముందరికెళ్తారు. ఇది మాత్రం వాస్తవం. దీంట్లో సెలబ్రిటీలు కావద్దనేసి ఒక కంకణం కట్టుకున్నారు, కానీ అలాంటిది ఏమీ కాదు. ఈ విషయంలో మాత్రం పల్లవి ప్రశాంత్ నిజాయితీగా బయటకు వస్తాడు. అతను సెలబ్రిటీ కాకపోతే ఇంకా అంచెలంచెలు ఎదుగుతాడనేసి నేను భావిస్తున్నాను.